హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటిని రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూతురి కోసం పార్వతి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి లేని ప్రేమను చూపిస్తూ అత్తయ్యకి ధైర్యం అయితే చెప్తుంది. తర్వాత పల్లవి ప్రశాంత్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక నువ్వు నేను చెప్పినట్టు చేస్తావో లేదో అనుకున్నాను, కానీ అంతకు మించి యాక్టింగ్ అయితే చేసావు కాబట్టి నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా. ఆయన నీలాంటి వాళ్ళు ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసే వాళ్ళకి ఇలాంటి టాలెంట్ ఉంటుందిలే. సరే, నువ్వు ఎంట్రీ ఇవ్వడంతో మా ఫ్యామిలీ స్టోరీ అద్భుతంగా మలుపు తిరిగింది. కాబట్టి నీ క్యారెక్టర్ని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. సరే కానీ నువ్వు వాయిస్ని మార్చడమే కాకుండా వీడియోతో ట్రై చేయగలవా అంటుంది పల్లవి. ఇక ప్రశాంత్ ఏ వీడియో అయినా సరే చేయగలను, అది రియల్ ఫేక్ కనిపెట్టడం చాలా కష్టం మేడం అంటాడు ప్రశాంత్. ఇక పల్లవి ప్రశాంత్కి కావలసినంత డబ్బులిచ్చి అక్క నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గుడికి వస్తాడు. తన కూతురి జీవితం గురించి చెప్పుకుంటూ చాలా బాధపడతాడు. ఇక అదే గుడికి ప్రణతిని మనశ్శాంతి కోసం అని తీసుకొస్తుంది అవని. ఇక ప్రణతిని గుళ్ళోకి వెళ్ళమని చెప్పి అవని పూలు తేవడానికైతే వెళ్తుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ తిరిగి వెళ్తుంటే ప్రణతి కనిపిస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఎవడమా ఆ ప్రశాంత్, నువ్వేమో అవని మంచిది, తన తప్పేం లేదని చెప్పావు, కానీ ఆ ప్రశాంత్ మాత్రం ఇదంతా కూడా అవనియే చేసిందని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఏంటమ్మా, అసలు నేను ఎవరిని నమ్మాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా బాధపడతాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు ప్రణతి, మంచి చెడు ఆలోచించకుండా ఆ ప్రశాంత్ని ప్రేమించడం తప్పు, మీకెవ్వరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం తప్పు, అసలు అతన్ని నమ్మి నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఇంకా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసింది నేనే నాన్న. అసలు మీకెవ్వరికి నిజాలు చెప్పలేదు, కానీ ఎవరికి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు నాన్న. అసలు ఆ ప్రశాంత్ చెప్పింది అంతా కూడా అబద్ధం. నిజానికి వాడెవడో వదినికి అస్సలు తెలియదు. అసలు వదిన వాడిని ఎప్పుడు కూడా చూడలేదు, కలవలేదు. నేను వాడి ఫోటో చూపించి అడ్రస్ వదినకైతే ఇచ్చాను. ఇక వదిన వాడి కోసం ఎంక్వైరీ చేసింది, కానీ వాడు దేశం వదిలి వెళ్ళిపోయాడని తెలిసింది నాన్న. ఇక ప్రశాంత్ చెప్పింది నిజమైతే వదిన అసలు వాడి కోసం ఎందుకు వెతుకుతుంది? వాడు చెప్పింది పచ్చి అబద్ధం నాన్న అంటూ చాలా బాధపడుతుంది ప్రణతి. ఇక ఈ మాటలన్నీ కూడా వింటుంది అవనే. ప్రణతి చెప్తుంది, నిజమే మామయ్య, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ నేను చెప్తుంది అబద్ధమైతే ఆ దేవుడు నన్ను క్షమించడు. అయినా ప్రణతి తన ఫోన్లో అతని ఫోటో మాత్రమే చూపించింది, కానీ అతన్ని ప్రత్యక్షంగా చూడడం ఈ రోజు మామయ్య. మనస్సాక్షిగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను, అసలు అతన్ని బెదిరించి మోసం చేశాను అన్నది నిజం కాదు మామయ్య అంటూ చాలా బాధపడుతుంది అవనే. ఇక రాజేంద్ర ప్రసాద్, నేను నిన్ను అనుమానించట్లేదమ్మా, కానీ ప్రణతిని మోసం చేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎందుకు వస్తాడు? అసలు రాడు కదా, అందుకే ఆలోచించాల్సి వస్తుంది అంటాడు. ఇక ప్రణతి, వాడు నన్నే కాదు నాన్న, మరో 2 అమ్మాయిలను కూడా మోసం చేశాడు. నాకు మొన్ననే తెలిసింది. వాడెంత పెద్ద ఫ్రాడో అర్థమవుతుంది. అయినా ఇలాంటి చీటర్స్ ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎవరి మీదనైనా నిందలు వేస్తారు. అందుకే వదిన గురించి అలా చెప్పాడు నాన్న అంటూ చాలా ఫీల్ అయిపోతుంది ప్రణతి. ఇక అవని కూడా, అసలు ప్రణతిని మోసం చేసిన వాడు తిరిగి వచ్చాడు కాబట్టి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మావయ్య, ఇక వాళ్ళే చూసుకుంటారు అంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అదేనంటాడు. ఇక ప్రశాంత్ ఉన్న ఇంటికైతే వెళ్తారు, కానీ అక్కడ మరో అమ్మాయి వాళ్ళ నాన్నతో కలిసి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంటి ఓనర్ అయితే, ఆ ప్రశాంత్ పెద్ద ఫ్రాడ్ అని నాకు తెలిసింది. ఇంతకుముందు 2 అమ్మాయిలను మోసం చేసి ప్రెగ్నెంట్ చేశారట. ఇక వాళ్ళు వచ్చి ఆ ప్రశాంత్ని చెప్పు తెగేలా కొట్టారు. అందుకే వాడిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు మీరు కూడా వచ్చారు అంటాడు ఆ ఇంటి ఓనర్. మరి అలాంటి వాడిని పోలీసులకు అప్పగించకుండా ఎందుకు వెళ్ళగొట్టారు అంటుంది అవనే. ఇక పోలీసులకు అప్పగిస్తే మాకే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకే వాడిని ఇంట్లో నుండి గెంటేశాను అంటాడు ఆ ఇంటి ఓనర్. పాపం నిజం తెలిసి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న పరువు పోయిందని ఆమెను చెంపదెబ్బ కొట్టి అక్క నుండి అయితే తీసుకుని వెళ్తాడు. ఇదంతా చూస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడతాడు. ఇక అవని, వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా మీకు తెలిసిందా మావయ్య అంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, అసలు తెలిసిన ఎలాంటి ఉపయోగం లేదమ్మా, ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు కదా, వాడిని ఇక్కడ లేకుండా చేయడానికి ఇది కూడా నువ్వు వాడిన డ్రామా అనుకుంటారు. ఇక వాళ్ళందరూ కూడా నీ మీద నెగటివ్ ఫీలింగ్స్తో ఉన్నారు. అందుకే వాడితో నిజం చెప్పించడం తప్ప మరొక మార్గం లేదమ్మా, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అంటాడు. ఇక వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత అవని ఆరాధ్య కోసం స్కూల్కి అయితే వస్తుంది, కానీ పల్లవి ఆరాధ్య కోసం లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది. ఇక ఆరాధ్యకి అన్నం తినమని చెప్తుంటే తను మాత్రం వద్దు అని చెప్తుంది. ఇక పల్లవి, అల్లరి చేయకమ్మా, నేను అమ్మనే కదా అంటుంది. ఇక ఆరాధ్య, నువ్వు అమ్మవి కాదు పిన్నివి, నేను తినను అంటుంది. ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఇది నానమ్మ ముద్ద, తాతయ్య ముద్ద, నాన్న ముద్ద అంటూ ఎంత బుజ్జగించినా కూడా ఆరాధ్య మాత్రం అస్సలు తినను అంటుంది. ఇక పల్లవికి మరింత కోపం వస్తుంది. ఇక ఆరాధ్యని కొట్టడానికి చేతి లేపుతుంది. ఇదంతా చూసిన అవని అడ్డుపడుతుంది. ఆరాధ్య భయంతో అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. ఇక అవని, ఆరాధ్య నా కూతురు, ఎవరు పడితే వారు తినిపిస్తే తినదు, నా రక్తం కదా, నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ, అయినా
పిల్లలకు తినిపించే దానిలో ఉండాల్సింది ఉప్పు కారాలు కాదు, మమకారాలు ఉండాలి. దాంతోపాటు అమ్మ ప్రేమ ఉండాలి. అది నీకు లేదని నా కూతురికి కూడా తెలిసిపోయింది. అయినా నా కూతురికి నువ్వు తినిపించడం ఏంటి అంటూ చాలా కోపం చేస్తుంది. ఇక పల్లవి తిరిగి మాట్లాడితే అవని ఎక్కడ కొడుతుందో, ఇక పిల్లల ముందు నా పరువు పోతుంది అని సైలెంట్ గా ఉండిపోతుంది పల్లవి. ఇక అవని, నా కూతుర్ని నాకు దూరం చేయడం కోసం ఇదంతా చేస్తున్నావా? అసలు నా కూతురి మంచి చెడ్డలు చూసుకోవాల్సిన హక్కు నీకెవరిచ్చారు అంటూ కోపం చేస్తుంది. ఇక అప్పుడే అక్షయ్ వచ్చి నేనే ఇచ్చాను అంటాడు. ఇక ఆ మాటకి అవని చాలా ఫీల్ అయిపోతుంది. అప్పుడు అక్షయ్, నా కూతుర్ని నీకు దగ్గర కాకుండా చూసుకోమని పల్లవికి నేనే చెప్పాను. అయినా నా కూతురు నీ పెంపకంలో పెరిగితే నీలాగే అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేయడం అలవాటు చేసుకుంటుంది. అందుకే నీ అలవాట్లు నా కూతురికి రాకూడదని ఆరాధ్యని పల్లవిని చూసుకోమని నేనే చెప్పాను అంటాడు. ఇక ఆరాధ్య, నాన్న అమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, అమ్మ చాలా మంచిది నాన్న అంటూ ఫీల్ అయిపోతుంది. ఇక అక్షయ్, మంచిది అనుకున్నాను కాబట్టే నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇక నా చెల్లెలి జీవితం కూడా పాడైపోయిందమ్మా. మా ఫ్యామిలీ పరువు వీధిలో పడింది. నువ్వు చిన్నపిల్లవి కాబట్టి నీకేం అర్థం కాదు. నువ్వు పల్లవి పిన్ని చెప్పినట్టు వినమ్మా అంటూ ఆరాధ్యని తీసుకుని వెళ్ళిపోతాడు అక్షయ్. ఇక పల్లవి, నువ్వు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అయినా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అంటూ అవనికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుందండి. మరి అవని ఏం చేస్తుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.